సోదరి వైఎస్ షర్మిలకు ఉన్నటువంటి విభేదాలు కానీ ఇవన్నీ కూడా చాలా చాలా కాంప్లెక్స్గా కన్స్ట్రక్టివ్గా వైసీపీ ఓటమిలో కీ రోల్ ప్లే చేసే దానిలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. అదే మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఆ ఇంపాక్ట్ స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె అండ్ బైట్స్ కొన్ని ప్లే చేయాల్సి ఉంటుంది వెంకటేష్, అవి చూద్దాం. రైట్ రైట్ రచ్చబండలో మాట్లాడుకుంటున్నాం. గత నెల రోజులుగా మనం అందరం రెగ్యులర్గా కలుస్తున్నాం, మాట్లాడుకుంటున్నాం. రచ్చబండల్లో నేనేం చెప్పాను, మే 14వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మృతి చెందింది, జూన్ 4వ తారీఖు పెద్ద కర్మ అని చెప్పడం జరిగింది. నేను చెప్పిన దానికి ఏమైనా తేడా ఉందా? ఏ రోజైతే నన్ను తీసుకెళ్ళి వాడు చంపాలని చూశాడో అదే రోజు ఎన్నికలు ముగియటం అనేది దేవుడి సంకల్పం. ఎందుకంటే 13 ఎలక్షన్ అయింది, 14 గంటలు అనుకోవచ్చు, కానీ చాలా చోట్ల పోలింగ్ 1 గంట 2 దాకా జరిగింది. సో 14కి ఎక్స్టెండ్ అయింది. విపరీతంగా జనం ఓట్లేశారు, ఖచ్చితంగా ఓట్లేశారు. ఇవాళ అనుకున్నట్టుగానే మరి చివరికి 10 మిగులుతాయేమో కూడా చెప్పలేం. మెజారిటీలు కూడా మనం మాట్లాడుకున్నప్పుడు మీకు ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటే ఉండిలో ఇంతకు ముందు ఎప్పుడూ రానంత మెజారిటీ వస్తుందన్న, గుర్తుందా మీకు? అప్పుడు గతంలో 38,000 హైయెస్ట్, అది దాటుతుంది అనుకున్నాను. కానీ ఇలా 60కి చేరువలో ఉంటామని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయాలి, నిజం చెప్పుకోవాలి. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారిల కష్టం, చంద్రబాబు నాయుడు గారి కష్టం, కళ్యాణ్ గారి త్యాగం కలగలిపిన విజయం. ఇవాళ మనకు వచ్చిన ఈ విజయం, దీనికి కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సరైన సమయంలో అండదండలు అందించడం ఎంతో ఆనందదాయకం. 2.5 సంవత్సరాలుగా ఈ 3 పార్టీలు కలుస్తాయి, చివరిలో భారతీయ జనతా పార్టీ కలుస్తుంది అని నేను చెప్పిన జోషం ఒకే ఒకటి, నేను ఎంపీగా పోటీ చేయకుండా ఎమ్మెల్యేగా పోటీ చేశాను, అంతే తేడా కూటమి తరఫునే. అంతకుమించి నేను చెప్పిన విషయాలన్నీ కూడా జరిగినాయి. కానీ అందరికీ మరి అనుకున్నవన్నీ జరగవు. కానీ ఒక మంచి పర్పస్ కోసమే నా ఈ మార్పు జరిగిందేమో అని చెప్పి నేను కూడా అనుకుంటున్నా. నా 5 సంవత్సరాలు